రైట్. కృష్ణానీల్ గారు, ఇప్పుడు సంపత్రాజు గారు అన్నట్టు కుంభకోణం జరిగిందని ఒప్పుకున్నట్టేనా? అంటే ఆయన అన్నది ఏంటి, ఆ కుంభకోణం జరగకుండా అడ్డుకున్నాం కాబట్టి ఆ అక్కసుతో ఇప్పుడు అదిగా తనకు సర్వీసు ఉంది కాబట్టి టీడీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది కాబట్టి ఆ రకంగా వాళ్ళతో చేతులు కలిపి ఈ రకమైన అని చెప్పేసి అన్నారు. రెండుసారి అవన్నీ పక్కన పెడితే అసలు నిజంగానే ఒక ఆడమనిషిని పట్టుకొని, అందులోనూ అంత సీనియర్ ఐఏఎస్ అధికారి, నంబర్ ఏదో చూసినట్టు ఈయన ఏదో 11 ఖచ్చితంగా విగ్గులని, ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు పైనని, రోజుకోటి పెట్టుకొస్తుందని, ఆవిడ ఆ హెల్త్ పోగొట్టుకున్నదంతా ఆ జైల్లో ఉన్నప్పుడే మనం చూసాం. ఆవిడ వీల్ చైర్లో బయటకు వచ్చింది, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు చూసిన శ్రీలక్ష్మి అయినా ఈవిడని చూడగానే జాలి అనిపించింది అప్పట్లోని మనకి. మరి సరే, అయినా కూడా ఆవిడ స్వామి భక్తిని మాత్రం వదులుకోలేదు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో లోపలికి వెళ్ళిన ఆవిడే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. సరే ఫైన్, కానీ అంత క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి వైసీపీకిను జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే వైఎస్ఆర్కి ఆవిడని పట్టుకుని అలా టార్గెట్ చేసి మాట్లాడటం, నిజంగా చెప్పాలంటే ఆ పదాలు కూడా తనకి భాషా ప్రావీణ్యం ఉంది కదా అని చెప్పేసి లంకిణి, తాటకి, చీరలు, ఏంటి సార్ నిజంగానే ఆయన అంటే ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్నాడా? అంటే ఇక మెడకు చుట్టుకుందని భయంతో వచ్చినటువంటి ఆరోపణలుగా చూడాలా, లేదంటే నిజంగానే శ్రీలక్ష్మి గారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అవినీతి చేస్తున్న అదే శ్రీలక్ష్మి గారిని ఇదే గవర్నమెంట్ వైఎస్ఆర్ గారు మరి ఎందుకు పెట్టుకున్నారు? అంటే అవినీతి చేశారని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా సార్. మరి సురేష్ గారు నమస్తే, ఎన్ఎన్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆవిడ మీద వచ్చినటువంటి నేరారోపణలు, అంటే ఈ నేరారోపణల ప్రకారంగా ఆవిడ మీద ఉండేటువంటి నేరారోపణలకు అనుగుణంగా ఆవిడ ఎదుర్కొంటున్నటువంటి కేసులను పరిశీలిస్తే సామాన్యుల భాషలో చెప్పాలి అని అంటే తోడు దొంగలు వీళ్ళందరూ. సామాన్యుల భాష, పోలీసులు అలాంటి సిబిఐ కానీ ఈడీ కానీ ఈ విధమైనటువంటి నేరారోపణలు చేశారు. ఎవరెవరు తోడు దొంగలు? జగన్మోహన్ రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా టీడీఆర్ బాండ్ల విషయంలో ఇప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా శ్రీలక్ష్మి. వీళ్ళందరూ ఏ విషయంలో అందరూ ఒకటి అని అంటే ఈ విధంగా దోపిడీ చేసే దాంట్లో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కిట్ ప్రోకో ద్వారాగా డబ్బులు సంపాదించే దాంట్లో ఆవిడ అధికారిగా ఉండి, వీళ్ళేమో పాలనలో ఉండి జగన్మోహన్ రెడ్డి తండ్రి దగ్గర నుంచి, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిట్ ప్రోకో, తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్. ఒకవేళ నిజంగాగిన శ్రీలక్ష్మి మీద ఎవరైనా సింపతి చూపించాలి అని అంటే, ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే, అరే పొరపాటున ఏదో చేశారో, లేకపోతే గ్రహపాటును చేశారో, లేకపోతే ఆశపడి చేశారో అని అనుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి తండ్రి అప్పుడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తండ్రికి మిత్రులైనటువంటి గాలి జనార్దన్ రెడ్డితో వీళ్ళందరితో వీళ్ళ కిట్ ప్రోకో ద్వారాగా వీళ్ళు అక్రమాలు చేసి అన్ని చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ క్యాడర్లో ఉన్నటువంటి ఈవిడ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి మాట్లాడుకొని, ఎస్ మీ నాన్నతో చేసినటువంటి హెడ్ కన్నా నీకు ఇంకా ఎక్కువ నేను హెల్ప్ చేస్తాను, మనం కలిసి హాయిగా దోసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి కూడా సహకరిస్తానని మరి హామీ ఇచ్చో ఏవో. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వాళ్ళ నాన్నప్పుడే అక్రమంగా సంపాదించాడని నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు కదా క్విడ్ ప్రోకో ద్వారా. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆయనకు అడ్డే ఉంటుంది, ఇలాంటి వాళ్ళు అయితే మనకి చెప్పినట్టు వింటారనే దాని మీద ఆవిడ తెచ్చుకున్నారు, ఇక్కడికి చేశారు. ఇలాంటి శ్రీలక్ష్మిని ఏ విధంగా ఆవిడ మీద సింపతి చూపించడానికి ఏమీ లేదండి, సింపతి చూపించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకు అనంటే ఆడ మగ లేకపోతే ఆ కులమా ఈ కులమా ఇవి కాదు, తప్పా రైటా, ఎవరు తప్పు చేశారు అనే నేరారోపణలు ఒకటి కాదు అర కాదు, ఇన్ని నేరారోపణలు ఎదుర్కొనేటువంటి ఆవిడ మీద ఏ సింపతి ఏ విధంగా చూపించాల్సినటువంటి అవసరం అయితే లేదు. నేను అన్న సింపతి దారిగా మీ గురించి కాదు, మీ గురించి కాదు, నాకు అర్థమైంది. నేను అన్నది మీరు అర్థం చేసుకున్నారు, నాకు అర్థమైంది. అయితే నేనేంటంటే ఎంత కాదనుకున్నా ఆవిడ వెళ్ళినప్పుడు చూసిన వ్యక్తి మన 10 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అరే ఎంత ఇదేగా పాడైపోయారు అంటే, లైక్ హెల్త్ పరంగా ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ఒక రకమైన సాఫ్ట్గా అన్నారు అంతే. అంటే మరి ఆ విధమైన ఇబ్బందులు పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బందులు పడ్డాము అని అనుకుని ఉంటే ఆవిడకి పశ్చాత్తాపం ఉండాలి. అవును, ఆశ్చర్యం, అదే ఆశ్చర్యం అనిపించింది. లేనప్పుడు ఆవిడ మీద ఏ విధంగా సింపతి చూపించాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ
వీళ్ళందరూ తోడు దొంగలకు సంబంధించినటువంటి నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళ మధ్య ఎట్లాగైతే ఒక దొంగతనం చేసిన తర్వాత వాటాలు పంచుకోవడానికి గొడవలు వస్తాయో ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. వాటాల దగ్గర గొడవలు రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. దానికి ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఈ రోజున. ఈ రోజున ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఆవిడ మీద ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు కారణం ఏంటి అని నిజంగా ఆవిడ టీడీఆర్ బాండ్ల విషయంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము జనం డబ్బులన్నీ దుబ్బేయట అనుకోవాలి, అది ఇంకోటి ఆయన చెప్తున్నాడు కదా. అలా చేసినప్పుడు ఎప్పుడు చెప్పాలి? ఆ రోజున నువ్వు మాట్లాడి ఉండాలి. ఇది మీరు ఇలా చేస్తే కుదరదమ్మా అన్నాడు. రెండో విషయాన్ని ఏం చెప్పాడు కరుణాకర్ రెడ్డి? ఈవిడ నేరుగా మంత్రులు వీళ్ళతో పని లేదు, ఎమ్మెల్యేలతో పని లేదు, ముఖ్యమంత్రితో కలిసి కుంభకోణాలు చేస్తారంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మరి నా పాత్ర లేదు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని ఏమన్నా కరుణాకర్ రెడ్డి చెప్పాలనుకుంటున్నాడా? ఇక్కడ కరుణాకర్ రెడ్డి అదేవిధంగా శ్రీలక్ష్మి ఇద్దరూ టీడీఆర్ బాండ్ల విషయంలో కుంభకోణాల్లో ఇద్దరూ పాత్రదారులు అనేటువంటిది నేను భావిస్తున్నటువంటి అంశం. ఇది ఏంటి అనేది తేలాలి. అయితే మరి ఇప్పుడిప్పుడుగా ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఆవిడ మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు అని అంటే, ఇప్పుడు శ్రీలక్ష్మి కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉండి ఎలాగూ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లేదు, వస్తుందో రాదో తెలియదు. ఆవిడ రిటైర్మెంట్ లోపల ఆవిడకేం పోస్టుల కోసం ఇంకోటో కాదండి, ఉన్న దాంట్లో కనీసమైన రిటైర్మెంట్లో పెన్షన్ వచ్చేటువంటి విధంగానో లేకపోతే ఉన్నటువంటి వాటిలో ఏదన్నా ఈ ప్రభుత్వం సహకరిస్తే ఈ ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే వ్యూహం అది. ఎందుకు అనంటే శ్రీలక్ష్మి చెప్పేటువంటి విషయాలు పోలీసులో సిట్టో లేకపోతే దర్యాప్తు అధికారులు తెలుసుకోవటం అనేటువంటి దానికన్నా కూడా ఆవిడకి చెప్పగలిగింది అనుకో, ఆవిడ కూడా సానిందితురాలు కదా నేరారోపణల ప్రకారంగా, ఆవిడే ఎక్కువ విషయాలు చెప్పింది అనుకోండి, వీళ్ళ దర్యాప్తు అనేది సులువు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవిడేదన్నా బయటపడటం కోసం అప్రూవర్గా అయితే నేను మారుస్తారని నేను అనుకోను, కోర్టు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నాకు తెలిసి ఒక లోపాయికారి ఒప్పందంతో ఆవిడ టీడీఆర్ బాండ్ల విషయంలో ఇదిగో భూమన కరుణాకర్ రెడ్డి చేశాడు, లేకపోతే గత ప్రభుత్వంలో ఇది జరిగింది అనేటువంటి విషయాల వరకు ఏమైనా చెప్పి ఉంది అనేటువంటిది వీళ్ళకి క్లారిటీ ఉంది. ఆల్రెడీ లక్ష్మణరావు గారు చెప్తున్నారు కదా, ఆవిడ అది చెప్పుండొచ్చు ఇది చెప్పుందని వీళ్ళకి క్లారిటీ ఉంది. చెప్పిన తర్వాత వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ చేశాడు, వాళ్ళ క్లారిటీతోనే టార్గెట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఒక ఆయుధం అయితే ఈ ప్రభుత్వం దగ్గర వచ్చింది కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి అంగీకరిస్తున్నాడా, అంగీకరించట్లేదా, లేకపోతే ఆయన ఒప్పందం ఆయన ఏం అంగీకరించాల్సిన అవసరం లేదు, ఆయన ఆమోదంతో పని లేదు, కుంభకోణం జరిగింది, శ్రీలక్ష్మి సహకరిస్తే ఆవిడ సమాచారం కూడా తీసుకొని ఎవరైతే తప్పు చేశారో ఒక శ్రీలక్ష్మి ఉంటే శ్రీలక్ష్మికి కూడా ఆటోమేటిక్గా తక్కువ పనిష్మెంట్ ఏదో సహకరిస్తుంది దర్యాప్తుకి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఎంత, అదేవిధంగా అప్పుడు ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత, ఇవన్నిటినీ తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే లక్ష్మణరావు గారు మాట్లాడిన దాంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డైవర్ట్ చేయడానికి ఇవన్నీ భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మాట్లాడి, ఇప్పుడు ఎవరు ఈ అంశాన్ని లేవనెత్తింది, ఎవరు ఈ అంశాన్ని బయట పెట్టింది, ఎవరు ప్రెస్ మీట్ పెట్టింది, ఎవరు శ్రీలక్ష్మి మీద కావాలని ఏం మాట మాట్లాడితే అది ఎంత పెద్ద వైరల్ అయింది అనేటువంటి విషయం తెలిసినటువంటి కరుణాకర్ రెడ్డి ఒక అదుపు తప్పినటువంటి పదజాలాన్ని ఎందుకు వాడారు అంటే, ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి చేశాడు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు అనంటే ఈ టీడీఆర్ బాండ్ల విషయాన్ని డైవర్ట్ చేసి ఇదంతా శ్రీలక్ష్మే చేసింది, మేం చేయలేదు, కావాలని మా మీదకి తీసుకొస్తున్నారు అనేటువంటి విధంగా కొంత డైవర్షన్ కోసం చేశాడు అనేటువంటిది మాత్రం నాకు కనపడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఆయన ఏదో టీటీడీ మీద లేకపోతే టీటీడీ బోర్డు తప్పుల మీద ఇవన్నీ పోరాటం చేస్తే ఖచ్చితంగా పోరాటం చేయొచ్చు, దానికి సంబంధించిన తప్పులను ఎత్తి చూపొచ్చు. ఆయన అక్కడ మాజీ ఎమ్మెల్యే తిరుపతి, టీటీడీ మాజీ చైర్మన్, ఆయన బాధ్యత, ఆయన చేయాల్సిందే. ఆ తప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. నువ్వు టీడీఆర్ బాండ్లో కుంభకోణాలు చేసావు కదా, నువ్వు కుంభకోణాలు చేసావు కాబట్టి మమ్మల్ని అడగటానికి ఏం లేదని ఎవ్వరు అనరు, అడగటానికి ఏం లేదు, ఎవరైనా అడగచ్చు, తప్పులనే దాన్ని ఎత్తి చూపొచ్చు. అంతేగాని ఇప్పుడు శ్రీలక్ష్మి విషయంలో టీడీఆర్ బాండ్ల విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా గుమ్మడికాయ దొంగ ఎవరు అని అంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఈ రోజున అదుపు తప్పి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో నిలువున మునిగిపోయినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ప్రభుత్వము
కేవలము ప్రకటనలకే పరిమితం కాకుండా టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ప్రతిపక్షం నుంచి చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. శ్రీలక్ష్మి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చి మేము వాళ్ళు ఏదో ఒక సమాచారం అవి ఇవి అందించినంత మాత్రాన ఒక విషయంలో కాదు కదా. శ్రీలక్ష్మి అన్ని కుంభకోణాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో కలిసి ఆవిడ సహనిందితురాలుగా ఉన్నారు కాబట్టి ఆవిడ మీద సాఫ్ట్ కార్నర్ అనేది ప్రభుత్వానికి కూడా పనికిరాదు. తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి తిట్టాడు కాబట్టి మనం ఆవిడని వెనకేసుకొని వద్దామని ఎవరన్నా అనుకుంటే అది వీళ్ళకు పరుగు పోయేటువంటి విషయంగా ఉంటుంది. సంపత్రాజు గారు చాలా పద్ధతిగా మాట్లాడాడు, ఆయన జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి ఎక్కడ ఆవిడని వెనకేసుకొని రాలి. తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళకి శత్రువైనంత మాత్రాన మీకు మిత్రులు అయిపోరు. ఆవిడ తప్పు చేశారు అనేటువంటి నేరారోపణలు ఎదుర్కొంటే అదే తరహాలో ఆవిడని చూడాల్సిందే, ఆవిడ మీద చర్యలు ఉండాల్సిందే. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల మీద తప్పుల మీద చర్యలు ఉండాల్సిందే.